ఇక ఉదయం నుంచి ఎన్డీఏ వైపు చూసిన ట్రెండ్స్ ఇప్పుడు మహాకూటమికే పట్టం కడుతున్నాయి. ప్రెజెంట్ ట్రెండ్ ప్రకారం మహాకూటమి మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలను క్రాస్ చేసింది. ఆ కూటమి దాదాపు 135 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. అటు 150 స్థానాల్లో గెలిచి తీరుతామంటూ ధీమాగా ఉన్నారు మహాకూటమి నేతలు. ఇప్పటిదాకా టఫ్ ఫైట్ ఇచ్చిన ఎన్డీఏ 100 స్థానాల్లోపు మాత్రమే లీడింగ్ లో ఉంది. నిజానికి బీహార్లో ఫస్ట్ నుంచి అనుకున్నట్లే పట్టణ ప్రాంతాల్లో కమలం వైపు మొగ్గు చూపారు ఓటర్లు. రూరల్ ఏరియాకు వచ్చేసరికి నితీష్ లాలూకు సపోర్ట్ గా నిలిచారు ఓటర్లు. అందుకే ఉదయం నుంచి ఎన్డీఏ వైపు మొగ్గు చూపిన ట్రెండ్స్ రూరల్ ఏరియాకు వచ్చేసరికి మహాకూటమికి ఆధిక్యం చూపిస్తున్నాయి. చిన్న చిన్న పార్టీలు ఫలితాలను తారుమారు చేస్తాయనుకున్నా ఆ ప్రభావం కనపడడం లేదు. ఎన్సీపీ, ఎంఐఎం, ఎస్పీ పార్టీలతో మహాకూటమికి ఇబ్బందులు తప్పవనుకున్నా ట్రెండ్స్ లో మాత్రం వాటి ప్రభావం అంతంత మాత్రమే కనపడుతోంది. ఎన్డీఏలోనూ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎల్జీపీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏఎం పార్టీలు బీజేపీకి అంతగా ఉపయోగపడలేదని చెప్పొచ్చు. గతంలో జేడీయూతో కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీ 90 సీట్లలో గెలవగా, ప్రస్తుతం మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన కూటమిగా 90 సీట్లలో మాత్రమే లీడ్ కనిపిస్తోంది. ఇక ప్రెజెంట్ ట్రెండ్స్ తో మహాకూటమి పార్టీల కార్యకర్తలు జోష్ లో ఉన్నారు. అప్పుడే సంబురాలు కూడా మొదలు పెట్టేశారు. నితీష్ కుమారే మళ్లీ సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. అటు లాలు కూడా నితీషే సీఎం అంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మహాకూటమికి లీడింగ్ కనబడుతున్న కొందరు మంత్రులతో పాటు పార్టీ సీనియర్లు వెనుకంజలో ఉండటం నితీష్ కు కొంచెం ఇబ్బందిగా మారే పరిస్థితి కనపడుతోంది. అయితే నితీష్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ట్రెండ్స్ ఫలితాల్లో మొదట్లో సంబరపడ్డ బీజేపీ నాయకులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అయితే మహాకూటమికి టఫ్ ఫైట్ ఇచ్చామన్న భావనలో ఉన్నారు కమలనాథులు. బీహార్ ఫలితాలపై చర్చించేందుకు రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు ఢిల్లీలో మీట్ కానుంది. ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు. అద్వానీ బర్త్డే విషెస్ చెప్పడానికి ఇద్దరు కలిసి వెళ్లినా బీహార్ ట్రెండ్స్ పైనే చర్చించినట్లు సమాచారం. బీహార్ కు భారీ ప్యాకేజ్ ఇచ్చిన మోడీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి 30కి పైగా సభల్లో పాల్గొన్నా ఫలితాల్లో ఆ ప్రభావం కనపడకపోవడంతో ఆ పార్టీ నేతల్లో నిరాశ కనపడుతోంది. ఇక ఎలక్షన్ల ముందు బీహార్లో నాటకీయ పరిణామాలు జరిగాయి. మాజీ సీఎం మాంఝీ తన గురువు నితీష్ కు చుక్కలు చూపించారు. అతి కష్టం మీద మాంఝీని దించి నితీష్ గద్దెనెక్కిన పరిస్థితులు మాత్రం అప్పుడు అనుకూలంగా కనిపించలేదు. మాంఝీతో వెళ్లిన నాయకులందరినీ జేడీయూ నుంచి బహిష్కరించారు. ఆ టైంలో వచ్చిన బై ఎలక్షన్లతో నితీష్ తన చిరకాల ప్రత్యర్థి లాలూతో జతకట్టి కొత్త సమీకరణాలకు నాంది పలికారు. ఇదే ఫార్ములాను ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ లోనూ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు. బీహార్లో బీజేపీ గెలిస్తే తమకు కష్టాలు తప్పవనుకున్న నితీష్, లాలూ భవిష్యత్ కోసం కలిసి పనిచేశారు. ఇక బీహార్ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి హవా కొనసాగుతోంది. పాట్నాలోని ఆర్జేడీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.